హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఆగురు దోస్తులు ఒక నిమిషం. అయితే ముచ్చట ఏంది అని అంటే మన స్టోరీ అయితే నిన్నటితోటి అయిపోయింది కదా, రియల్ స్టోరీ అనేది. సో మరో రియల్ స్టోరీ మీరైతే అందరూ అడిగిర్రు, ఖచ్చితంగా మీకోసం చేయడానికైతే మేము రెడీగా ఉన్నాం దోస్తులు. ఇక రేపటి నుండి అయితే రియల్ స్టోరీ అనేది రాబోతుంది. ఈ రోజు నుండి అయితే కాదు దోస్తులు, రేపటి నుండి అయితే ఫస్ట్ ఎపిసోడ్ అనేది మొదలైపోతుంది. ఈ రోజులు అన్ని సిరీస్ ని సపోర్ట్ చేసినట్టే ఈ సిరీస్ ని కూడా సపోర్ట్ చేస్తారనే మీ అందరి సపోర్ట్ తో సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో రేపటి నుండి అయితే మన కొత్త సిరీస్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక దోస్తులు మరి మధ్యాహ్నం అయితే 2 గంటలకి సిరీస్ అనేది వస్తుంది. మళ్ళీ ఈ రోజు రాకపోతే మన సిరీస్ గురించి వెయిట్ చేస్తారనే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ గురించి అయితే ఒక కంటెంట్ అనేది చేస్తున్నాము. ఆ సిరీస్ లో కూడా అందరి పాత్రలను పెడతాము దోస్తులు. మల్లక్కను గాని పోషక్కను గాని అందరిని పెడతాం. ఎవరేం ఫీల్ కాకండి, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అందరు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు వీడియో ఏంటో తమ్నైల్ లో చూసిర్రా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అటు నేను పొలం కాడికి పోతున్నా, ఇద్దరు కోడళ్లను పట్టుకొని పొలం కాడికి రా. ఇయ్యాల పొలం గల్తురు, మీ ముగ్గురు కలిస్తే అయ్యే పోతది. ఏమో అయ్యా, కోడళ్ళు పొలం పని కంటే అత్తరా? మన పొలం మనం చేసుకుంటే ఏమైతుందే? ఆ ఉట్టిగా మందికి కైకిల్లిచ్చుడు అవసరమా? కొడుకులు పోయిర్రా పనికి? పోయిరు. అబ్బో, ఇద్దరు కోడళ్లకు పని ఎప్పచ్చటట్టు లేదు. ఇక గట్లనే అని బుదరకిచ్చుకొని తోలుకొని రా, నేను పోతున్నా. సరే పో. ముసలోడేమో నాకు ఎప్పి పోతాడు, ఈ కోడళ్ళని అడుగుతానేమో సింగిడి బింగిడి మొత్తం ఎగురుతారు. ఫస్ట్ పెద్దదానికి ఎప్పుదాం. ఏమైందే కోడలా పన్నావు? అత్తమ్మ నడుము బాగా నొత్తుంది, అందుకే పడుకున్నా. నడుము అందరికి నొయ్యదానే, అంతగానం ఏం పని చేస్తుర్రని మీకు నడుము నొత్తందంటారు. గిప్పడుతుందే ఇంకా పిల్లలు ఎట్లా అంటారు, ఇంకా ముందు పని ఎట్లా చేస్తారు? ఏమోతి అత్తమ్మ, ఏమైంది చెప్పు, ఎందుకో వచ్చినావు? ఏం లేదు, మామ పొలం కలవడానికి రమ్మని అన్నాడు మీ ఇద్దరిని తీసుకొని. పోదాం. అబ్బో అత్తమ్మ, నాకు అసలే నడుము నొప్పి బాగా అయింది. ఈ నడుము నొప్పి పెట్టుకొని నేను పొలంలా ఎట్లా కలవాలి? అరే మరి గట్లంటే ఎట్లనే ఓ గోలేసుకొని పోదాంపా. నేను రాను, నా గోలేసుకున్నా కూడా తక్కువ కాదు. ఇవాళకి మీరిద్దరు ఓర్రి, చెల్లెని తీసుకొని పో. రేపు ఇట్లేమన్నా ఉంటే నేను అత్తగాని. అంతేనా? నాకు నడుము బాగా నొస్తుంది, నన్ను రెస్ట్ తీసుకోమన్నాడు రాజు. అయ్యో రామా, అదేమంటదో మరి. సరే ఏమున్నా పనులు నాకే చెప్తుంది, చిన్న కోడలకు ఏ పని చెప్పది. ఇక చిన్నది మేనదైపటికే దాన్ని మంచిగా చూసుకుంటది. నేనేమో బయట నుండి వచ్చిందాన్నాయే, అన్నో రకం చూస్తుంది, చిన్నది అన్నో రకం చూస్తుంది. పోని చేసుకొని చెప్తానవే. ఏం లేదత్తమ్మా, ఏమైంది? ఏం లేదు గాని ఇలా పొలం కలవడానికి మామ చేన్లకు రమ్మన్నడే, పోదాంపా. అబ్బో నేనేడత్తా, నేను గా పనులేడ ఎత్తా, నేను రాను. గట్లంటే ఎట్లనే, నీకు అన్ని పనులు వచ్చేనాయే. నేను చూడనే చూత్తిని, నువ్వు మన ఇంటికాడ పొలంలా చెయ్యంగా మళ్ళా రావు అని అంటావు. తప్పించుకోవడానికి మన పని మనం చేసుకుంటే బరువా అని. అలా ఎవరన్నా కడుపులో పడితే మీరు ఎత్తరా? ఇప్పుడే ఎత్తలేరు. అత్తమ్మ నాకు సాతన అయితే లేదు, నేను ఎటు రాను. నీ పెద్ద కోడల్ని పట్టుకొని పో. దానికి నడుము నొప్పి లేచిందట్నే, అది పండే ఉన్నది. ఇవాళకి మన ఇద్దరం పోదాం పాలేవు. రేపు ఇట్లేదని ఉంటే దాన్ని పట్టుకొని పోతా గాని. నీ పెద్ద కోడలకు నడుము నొత్తుంది అని అంటే పండుకోమని చెప్పినావు. మరి నాకు సాతన అయితే లేదనంటే నన్ను రమ్మంటున్నావు ఎందుకు? నేను మానేదాన్ని పట్టుకేనా? అన్ని వాళ్ళకే పెడతావు, వాళ్ళనే మంచిగా చూసుకుంటావు. పెద్ద కోడలు అని ఏందే శ్వేత గట్లన పడుతుంది? నేను అంతగానో వాళ్ళకు ఏం పెట్టి పాడైన్నే? ఈ మొగడు సంపాదించుకొని వెనకనే వేసుకోవట్టే, దాని మొగడు సంపాదించుకొని వెనకనే వేసుకోవట్టే. ఎవరో ఒకళ్ళు చెరొక్కలు అయినాక ఏరుపడకూడదామని నేను చూడబడితిని. ఇట్లా కన్నీ మామనే దేవట్టే, నేనే దేవడితే మీకేం కట్టమైతుందే? ఇంట్లో పని చేయడానికి కూడా మీకు సాధన అయితే లేదు. నేను ఎంత పని చేసినా నువ్వు నన్ను చెయ్యని పేరే ఎత్తావు. నా పెద్ద కోడలే ఎత్తాంది, నా పెద్ద కోడలే మంచిదని నన్ను చెయ్యని పేరు చేసినావు నువ్వు. నేను అస్సలకే ఎయ్యా. అగో నేనెవరికి చెప్పినా నేనేం చేసిందే నాకు తెలియదా? నువ్వెవ్వరికి ఏం చెప్తానో ఏం కథ అనేది నాకు అన్ని తెలుసు. నేను ఎంత పని చేసినా కూడా నన్ను చెయ్యని కిందనే పెడతావు నువ్వు. నేను మేనదాన్ని అన్నట్టే గాని నువ్వు మేనదాన్ని లెక్క నువ్వు చూసుకోవు. ఏమున్నా నీకు ఆ పెద్దోళ్ళ మీదనే ప్రేమ ఉంటది, పెద్దోళ్ళకే అన్ని చేసి పెడతావు. అరే నేనేం చేసి పెట్టింది? ఆ భూమి మాకు వంచు,
అప్పుడు ఎవరిదాళ్ళు వేసుకుంటాం. అంతేగాని ఇట్లా పొత్తులున్నన్ని రోజులు ఆమె వేయకుంటే నేను చేయాలా? నేనెందుకు ఎత్తా? నేను అస్సలకే వెయ్యా. అయ్యో మామ తిట్టి పాడైతడే, ఇద్దరు కోడలను పట్టుకొని రా అని చెప్పిండు. నేను రాను. అరే రావులా, తోటి కట్టమే పాడైంది. అలా నర్సు ఏం చేస్తాందో ఇంట్లోకి వెళ్తలేదు కదా. ఏమోనే మల్లక్క, నేనొచ్చి బాగానే సపాయిల కూసోని. ఓ నర్సి, పని తీరలేదానే? ఏం చేస్తానవే ఇంట్లో? ఇద్దరు కోడలు ఉన్నారు, చెరో పక్క పని చేస్తారు, దీనికి ఇంకా పని తీరతలేదు. ఏంది పోసక్క, మీకు పని తీరింది, కూసుంటారు, పిలుస్తారు. అయ్యో నీది ఇంకా పని తీరలేదా అనే? ఇద్దరు కోడలు ఉన్నారు, చెరో పక్క చేస్తారు, నీకు పని తీరతలేదా? వాళ్ళ మోకాలు మండ, వాళ్ళేం చేస్తారే పోసక్క? ఓతి ఎత్తలేదని ఓతి ఎత్తలేదు. ఇద్దరిని ఓలోగలు చూసుకుంటా, నువ్వు అయిపోతే నేనెందుకు ఎత్తా అనుకుంటా, చెరుతు కొద్దీ తింటారు, పంటారు, కూసుంటారు. మధ్యలో నేనదా కూడా వస్తాంది. అదంతా నువ్వు ఇచ్చిన అలసే నర్సి. ఎట్లు ఉండాలి, అత్తలకు కోడళ్ళు ఉత్స పోసుకోవాలి, అట్లా భయపట్టించుకోవాలి. గాని నువ్వు భయం తెలగొట్టినవు. ఏం తెలగొట్టుడు? నా మొగడేమో పొలం గలవాలి, కోడళ్ళని పట్టుకొని రా అని నా మొగడు చెప్పిపోయిండు. రారే అంటే దీనికి నడుము నొత్తుందట పెద్దదానికి. చిన్నదాన్ని రాయానంటే దాన్ని విలువ నన్నే పిలుస్తావని చిన్నదంటాంది. అత్తమ్మ, నాకు నడుము నొప్పి లేచిందని నీకు కూడా తెలుసు కదా. ఏమైందో ఏమో, నీ కొడుకుని తీసుకుపోమ్మంటే హాస్పిటల్కి అస్సలకే తీసుకుపోతలేడు. నాకు నడుము నొచ్చే కదా నేను రాను అని అన్నది. ఇన్ని రోజులు రాలేదా, చేత్తలేరా? నువ్వు మా చేసినవే, నువ్వు వేయలేదని నేనెందుకు అంటున్నా గాని, గా చిన్నదాన్ని పోదని రాయానంటే ఆవిడంది నేనెందుకు వస్తాను, నాకే చెప్తాను పని అని అదొరుతాంది. అవును మరి, నేను ఎంత చేసినా కూడా నన్ను చెయ్యని పేరే ఎత్తావు నువ్వు. నా పెద్ద కోడలు అని పెద్ద కోడలు గురించే నువ్వు అందరికి చెప్తావు. ఆమె ఎప్పుడు చెప్పింది, నువ్వెప్పుడు విన్నావు. ఎందుకు ఇట్లా మాట్లాడతావు నువ్వు? అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఇంకా మేనదా అని నిన్ను మంచిగా చూసుకుంటది, ఇంకా నన్ను కాకుండా. అవునా, నన్ను మంచిగా చూసుకొని నాకేం పెట్టింది? ఎందుకు పెట్టలేదు? సాటుకు అన్ని పెట్టింది. నాకు తెలియదు అనుకుంటారు కానీ నాకు అన్ని తెలుసు. కానీ పోని, ఎంతైనా వాళ్ళది రక్త సంబంధం కదా అని నేను సప్పుడేక ఊకుంటున్నా. నాకు పెట్టిందేం లేదు. మా ఇంటికి వచ్చి మా అయ్య దగ్గర నుండే దొబ్బు కచ్చుకుంటది మా అత్తమ్మ. అంతే తప్పించి అయ్యో మరి నా తమ్ముని బిడ్డ కదా అని నాకు ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. అగో పిల్ల, నువ్వు భలే ఉన్నావు. మీ ఇంటికి వచ్చి నీ అయ్య దగ్గర నుండే దొబ్బు ఖర్చుకున్నది. మీకు తెలియదు, మీరు సప్పుడే కుంటూర్రి. ఏం తిన్ననే మీ అయ్య సొమ్ము, నేనేం తిన్నా? అబ్బో ఎన్ని తినలేను గాని. అయ్యా నీకు 1000 రూపాయల కాడ పెట్టేది 5000ది 6000 చీర పెడతాడు. ఎప్పుడైనా నీ పెద్ద కోడళ్ళ అవ్వగారు పెట్టిర్రా నీకు అట్లా? మేమే పెడతాం, మాకే మాట్లాడతాయి. ఆ అవ్వగారి గురించి మాట్లాడికి నువ్వెవరు? ఆ అవ్వగారికి ఉన్నంతలా పెడితే పెడతారు, లేకపోతే లేదు. నీకేం సంబంధం, నీకేం అవసరం? నువ్వెందుకు మాట్లాడాలి? బరాబర్ మాట్లాడతా. మా ఒళ్ళు ఎన్నో పెట్టిర్రు, నీకు పెట్టిర్రు, మా అత్తకు కూడా పెట్టిర్రు. పెట్టిన పేరు కూడా ఉంచారు మీరు. ఏ ఉన్న నా పెద్ద కోడలు అని వెనకేసుకుంటది. అది మంచిది ఇది కొజ్జది, అది మంచిది ఇది కొజ్జది. నాయే పైసలు పోతాయి, నాదే అన్ని పోతే మళ్ళీ నాకే మాట వస్తుంది. అవునే, ఏం మాట వచ్చింది నీకు? అవునే, ఏ పైసలు తెచ్చి పెట్టినవే? నాకు పెట్టినవా, నా మొగనికి పెట్టిర్రే? మీ ఇద్దరాలు మొగలు నా మొగనుకును నాకేమైనా పెట్టినారే? మరి చెప్పుర్రి, వడ్డీతో సహా నేను కట్టిస్తా. ఎన్నో చేసిండు నా మొగడు ఇంట్లోకు పెళ్లి కాక ముందు. ఆ మొగడు కూడా ఇంట్లకు ఎన్నో తెచ్చిండు, ఎన్నో పెట్టిండు, చేసిండు. అవి ఇప్పుడు అంటాండా ఏంది? నర్సి సప్పుడేక వేరు వడగొట్టే వాళ్ళు దాళ్ళు అండుకుంటే తెలుస్తుంది. ఎందుకే నీకు ఈ గోస? అనికోయి రాంగ కూడా అదోటి ఇదోటి తెస్తాడు. తెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే అందరు పస్స తింటారు, నాకు ఉంచనే ఉంచారు. ఏం తెచ్చిండు నీ మొగడు అంతగానం? ఓ అత్తమ్మ, అవన్నీ కాదు. నేను వాళ్ళతోటి ఇళ్ళతోటి అస్సలకి మాటలు పడలేను. అప్పుడేకా నాది నాకు వేరు పోయి, నేను నా బుక్కడు నేను అండుకుంటా, నా భూమి నేను చేసుకొని బతుకుతా. ఇట్లా పొత్తులుండంగా నేను చేసిందంతా వృధా అయిపోతుంది. ఎంత చేసినా చెయ్యని పేరే అవుతుంది. పోతా మీ మొగళ్ళు రాని. మీ మొగళ్ళు వచ్చినాక వాళ్ళని కూసబెట్టి ఇక ఎవరి దాళ్ళకు వేరు పోతా అని చెప్పుతా. ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కొడుకులు ఉంటే గిదే లొల్లి. నిజంగా దానికి పెడుతుందని ఇది, దీనికి పెడితే దీనికి పెడుతుందని ఇది. నేను ఎవరికేం పెట్టింది లేదు, చేసింది లేదు. వచ్చాడు పని చేస్తాన్న ఇంట్లో, అది ఎత్తలేదని ఇది కూర్చుంటది, ఇది ఎత్తలేదని అది కూర్చుంటది. మధ్యలో నేనున్నందుకు ఇప్పుడు నేను అన్ని వేసుకుంటా వస్తాన్న. వీళ్ళిద్దరికి ఏం ఏర్పడుతుంది? ఏవతిది దానికి ఏర్పడగొట్టినాక అప్పుడు తెలుస్తుంది. అంగవాడి కట్టని చేస్తే వేరు ఓషి అను ఆ మాట. పెద్ద కోడలు అమాయకురాలు, మా చిన్నది గడుసుది అనుకుంటా అందరికి చెప్పుకుంటూ వస్తాను. నేను ఇన్లేదా? నీతోటి అన్నబొడ్డి ఎవతే దాన్ని పట్టుకరాపో. ఓ మాజరే తియ్యి. బావకు ఆరోగ్యం మంచి లేకపోతే 2 లక్షలు పెట్టినావు. ఆ 2 లక్షలల్ల లచ్చన్న మాకు ఇచ్చినావా ఎప్పుడన్నా? ఆ
నా కొడుకు మంచిగా లేకపోతే నేను తల్లినై పెట్టుకున్నా. ఈ చిన్న కొడుకు ఏదన్నా ఆపతత్తే చిన్న కొడుకు పెట్టనాయే. అదే ఆపత వచ్చినా రాకున్నా ఆయనకు 2 లక్షలు పెట్టేప్పుడు మాకు కూడా నువ్వు 2 లక్షలు ఇయ్యాలి. ఎందుకు ఇత్తది? పొత్తుల పైసలు నీ మొగనికి నీకు తినే హక్కు ఉంటది కానీ మాకు ఉండదా? 2 లక్షలు పెట్టింది మొన్న నీ మొగనికి, మరి అట్లా 2 లక్షలు మాకు ఇయ్యద్దా? అన్ని ఎందుకు పోని అని ఊకొని అడుగుతలేను. అరే మెంటల్ దాని వానే ఆపద వచ్చినప్పుడు ఆడన్న కొడుకే ఈడైనా కొడుకే ఎవరికైనా పెడతాం మేము. ఏ ఊకోర్రి లొల్లి పాడుగాను. అత్త కోడలు మంచిగా ఉండాలి గాని ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? లంగల్వ పోదాం అన్నందుకే సింగిడి బింగిడి ఎగరబడితే చిన్నదానా. ఇప్పుడు నేను రానందుకే సింగిడి బింగిడి ఎగురుతున్నావు అని అంటున్నావా? ఇప్పుడు ఆమె రానన్నది కదా, మరి ఆమె పేరు బయటకు తీస్తలేవు, ఆమెను అంటలేవు. ఎందుకు అంత పొగరు? ఎందుకు నా మీద అంతగనం ఏడుతున్నావు నువ్వు అసలు? నాకు కాదు పొగరు, నీకెక్కింది పొగరు. అత్త నా దిక్కే ఉన్నది, మామ నా దిక్కే ఉన్నాడు, నా మొగన్ నా దిక్కే ఉన్నాడు, నేను చెప్పిందే నడుతుంది అని అన్నిటికీ మీరిద్దరే మాట్లాడుకోబడుతుంది, మీరిద్దరే వేసుకోబడుతుంది. మరి ఈ సంగతి గిది అని నాకు ఎప్పుడన్నా చెప్పిర్రా? నా మీదకి ఏదన్నా నడిచిందా? నీకు పెళ్ళయి అంత కొడితే 6 నెలలు అవుతుంది. నువ్వు ఎందుకే గిట్లా చేస్తాను? మేనది అని చేసుకున్నందుకు మంచిగానే అంటాను. నన్ను అవుతావా? నన్ను మంచిగానే బయట ఎత్తాను. ఇప్పుడు నేనేసిన్నా బయట, నిన్ను నువ్వు వచ్చి బయట మొత్తుకుంటాను. మీరిద్దరు బయటకు వచ్చినాక నేను వచ్చినా. అదే అయ్యో గిదే గిట్లనే నన్ను బ్లేమ్ చెయ్యుర్రి. మీరిద్దరు మంచోళ్ళు గారి నన్ను బ్లేమ్ చెయ్యుర్రి. అవన్నీ తెలియదు. నా మొగడైతే రాని, నా మొగడు వచ్చినాక చెప్తా. చెప్పే నీ మొగడు రాని, నీ మొగడు వచ్చినాక ఏం చెప్తావో మరి. ఏడ పంచాయతీ పెట్టిపితావో పెట్టిపి. ఎవరి దాళ్ళకు వారెత్తా, ఎవరి దాళ్ళు వేసుకోర్రి బతుకుర్రిగా. నాకు ఈ లొల్లద్దు లొట్టరామద్దు. చూసినవా అత్తమ్మ ఆమె నన్ను ఎట్లా అంటుందో? నేను ఏం అనకముందే నన్ను పెద్దదాని కొంచెమన్నా రెస్పెక్ట్ లేకుండా ఏ రకంగా మాట్లాడుతుందో. అద్దే కొడదా ఈ లొల్లద్దు లొటారమద్దు. ఆయనత ఇద్దరికి పోత్తా ఏరు పోత్తా. ఎట్లనన్నా బతుకుర్రి, ఎట్లన్నది గారి నా ముసరోడు నేను ఇంత బుక్కలంతా అండుకొని తింటాం. చూసినవా పోసక్క వీళ్ళిద్దరు పంచాయతీ చూసినవా? 2 కొడుకులు ఉంటే కోడళ్ళత్తే యోగిలో గోస. అబ్బో మీ చిన్నది చిత్రాంగిదేనే అయితవాయే. మేనదని చేసుకున్నా గానీ అబ్బో ఇది నన్నే ఆట ఆడిస్తాంది కదా. ఆట ఆడిచ్చు లేదు ఏది లేదే నర్సి. నీ కొడుకులు వచ్చినాక సప్పుడేక వేరు పోత్త కొడుకులారా, ఇక నాతోటి కాదని చెప్పు. వేరు పోసినాక అమ్మలాడిల ఆట తెలుస్తుంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే పెద్దదానికి పెళ్ళయ్యి సంవత్సరం అయిపోతుంది, దానికి ఒక కాన్పు ఇంకా ఏది కన్ఫామ్ కాకపాయే. చిన్నదాని పెళ్ళి అంత కొడితే 6 నెలలు అవుతుంది. నేను దానికి ఎవరైనా అయినాక ఈ పెళ్లి చేద్దామనంటే నా చిన్న కొడుకు పెళ్లి అని అరే పోనీ అని పెళ్లి ఎత్తిని మేనదాన్ని ఇచ్చి దీనికైతే లేకపాయే దానికైతే లేకపాయే. ఇప్పుడే ఏరుపోతే 4 నన్ను ఒట్ల తూ అని ఉంచరా? వాళ్ళకోలు ఇల్లు పిల్లలు అయినాక వేరుపోతే అయిపోవు కదా, దీనికి అప్పుడే నెత్తి మీదకి వచ్చిందా అని అంటారని గా బాధ కొత్తగా సత్తానా ఒత్తుకొని పని చేస్తానా? వాళ్ళే అంటారు కదా వేరు పోయమని. వాళ్ళు అన్నప్పుడు నీకేం బాధనే? నీ కొడుకులతోటి మాట్లాడు మరి కోడళ్ళ సంగతి గిట్లుందని. గదే ఇక ఏం చేయాలి? ఇక నేనన్న పోత పొలం కాడికి, నా మొగడు నువ్వుకేం పుట్టిందే రాలేదు అంటాడు. నేనన్న ఒక్కదాన్ని పోత పొలం కాడికి. నువ్వు ఏం చేస్తావు? ఒక్కదానివి కలుస్తావా? 2 మనుషుల్ని పెట్టుకుంటే ఏంది పా. నేను మళ్ళా కత్తంపా. ఇక ఇయ్యాలంటే పొద్దు పోయింది కానీ రేపు అత్తంతి. మళ్ళక్క రేపు పొలం కలవడానికి అత్త తీయే. మళ్ళా ఒక నడుమే అంగది అలా అంగుతుందా? పైసా కావాలంటే ఏదైనా కట్టమైన నిట్టురమైన చేసుకోవాలి. ముసలోనికి అన్ని కావాలి. మూతి చాపుకొని దౌడింత చాపుకొని ముచ్చట్టు పెట్టడానికి అత్తడు ఆడోళ్ళతోటి. అయ్యో ఏందవ్వు, నేను ఎప్పుడైనా ఈ అడ్డ మీదనే కూర్చుంటానాయే, మీరు వచ్చిన అన్న అంటారు. కూసో ఈ పోసావనైతే నన్ను ఎప్పుడు తిట్టడానికే ఉంటది. కూసోర్రి ఇక ఏం చేయాలి? నేను పొలం కాడికన్నా పోయేత్తా. పోయిరా పోయే. మళ్ళా పాపం నరసన్న చూస్తాడు పో. కొడుకులు పుట్టంగానే సంబరం, కోడళ్ళు వచ్చినాక కథ వేరే ఉంటది. ఓ ముసలోడా, నీకు మమ్మల్ని చూసే వరకే పిత్తులు వస్తాయా ఏంది? పోతాన తీయవా, నువ్వు ఇజ్జద్దిత్తవు. గబ్బు అబ్బా వాసన పెట్టిండు పోతాండు. కోడళ్ళంటే కోడళ్ళే ఉన్నారు పాపం. నరసి మంచిదైనందుకు భలే కోడళ్ళు దొరికిరు పో. చిన్నది బద్మాషిది. నా మేనగోడలు అని మేనగోడల్ని వేసుకున్నది. ఇప్పుడు ఎగిరిచ్చి తంతాంది. నర్సికి మంచిగా అవుతాంది. కాయే మల్లక్క మనకెందుకు? అల్లా మా గురించేరే ముచ్చట పెడతారా? ఆ ఇంటి ముంగడ కూసోని అంటారు. కాయేరా ఎటు పోయినవే? నేను ఆగడ కూసున్నా నరసవ దగ్గర. అల్లయ్య ఉన్నాడా మా ఇంట్లో? ఉన్నాడు పో. నువ్వేటు పోయినవో అని నేను చూస్తాన్నా. ఎందుకే? ఆకలి అయితాంది, అన్నం వేయవా?
అయ్యో వేసుకొని తింటే ఏమైంది? నాకు నీ చేతులతోటి ఎత్తనే తినబుద్ధి అవుతుంది పోషు, నీకు తెలియదా? ఓసారి ఉంటా ఓసారి ఉండా వేసుకొని తినుడు అలవాటు వేసుకోవాలి. నువ్వు ఉండంగా నాకెందుకే, నువ్వు వెయ్యాలే నేను తినాలే, నిన్ను చూసుకుంటూ తింటేనే నాకు కడుపు నిండుతుంది. అవునా? అవ్వా అవ్వా అగో నరసవ్వతోటి పాపం వాళ్ళ కోడళ్ళు ఒకటే లొల్లి. ఇక ఆ లొల్లి చూసినా అటు వేయింది పొలం కాడికి, నేను ఇటు మొక్కయి అత్తానా. మల్లయ్య కటింత కూరేసిచ్చిందే, మల్లవ్వనట ఎల్లిపాయ కారం నూరిందట. ఈ మల్లక్కకే ఎప్పుడు ఎల్లిపాయ మిరమే కావాలి. తిని తిని ముడ్డంతా మంట పెడతలేదా ఏంది? ఏ ముసలోడు దొడ్డుకోంగా బాగా మంట పెడతాందట్నే, అందుకే ఇక పాపం వేసిమంటే వేసిచ్చిన. అయితే పా ఇందు పా. దా ఏడున్నవయ్యా? ఏందే ఒక్కదానివే వస్తానవు? ఇంకో 10 మందిని పట్టుకొని రావాలా? ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి? కూసో ఒక్కదానివే నడుచుకుంటూ వస్తానవా? ఇక మరి ఏం చేయాలయ్యా? నడుచుకుంటూ రాపోతే కోడళ్ళను రమ్మంటే ఓదానికి నడువు నొత్తుందట, ఓదేమో పెద్ద తత్తలేదు, ఏమున్నా నాకే చెప్తున్నావని చిన్నదంటాంది. ఏం చేయాలి? ఇవరిదాకా కోడళ్ళతోటి లొల్లే లొల్లి, పెద్దదేమో అట్లా అనబట్టే, చిన్నదేమో ఇట్లా అనబట్టే మాకు ఏర్పోయి ఎవళ్ళది వంచు మేము చేసుకుంటాం అని మాట్లాడతారు ఇద్దరు. అయ్యో ఎన్ని రోజులు అవుతుందట వాళ్ళు పెళ్లి చేసుకొని మనం ఏర్పోయడానికి. అదేనయ్యా, నలుగురు చూస్తే మన నోట్లా ఉంచుతారు. అయ్యో పెళ్ళయింది ఇంకా పిల్లగాళ్ళు ఎవ్వరు కాకపాయే, అప్పుడే ఏర్పోసుర్రని మన ఇద్దరిని అంటారు. వాళ్ళదేం పోతాంది? నువ్వెందుకు బాధపడతానవురా లడ్డు? కొడుకులను మన నుండి దూరం చేసేట్టే ఉన్నారయ్యా. కొడుకులను సాదుకొని మళ్ళా ముద్దుగా పెంచుకొని వచ్చి పెళ్లిలు ఎత్తివి, ఇక పెళ్లి కాగానే పిల్లల మాట పట్టుకొని ఏర్పడతారు కావచ్చు. ఏర్పడితే వడంతి మరి ఏం చేస్తావు? పెళ్ళాలు వచ్చినాక ఎవ్వల్దాళ్లకు బరువు బాధ్యత తెలిసి రావాలనంటే వేరువాడి ఎవ్వల్దాళ్ళు వేసుకొని మనం ఏం చేస్తాం? మన బుక్కడు మనం వండుకుందాం, ఇద్దరం ఉన్నన్ని రోజులు బతుకుదాం కలిసి. వాళ్ళ గురించి ఎందుకే బాధపడు లడ్డుగా, నేను లేనారా నీకు? ఎంతైనా కొడుకులు కదనయ్యా. నిన్న మొన్న కత్తిరి కోడళ్ళు ఇప్పుడు వేరు పడగొట్టు అని అనబడితిరి. చిన్నదే బాగా గుర్తాంది, మేనది మేనదని చేసుకున్నా గాని అబ్బో అది చిత్రాలు ఆడిదే ఉన్నట్టున్నది. అంటే నా అయ్య అది పెట్టిండు మీకు ఇది పెట్టిండు అని చదువుతాండు. నా తమ్ముడు కాదా నాకు పెట్టడా? నేను ఆ ఇంటి ఆడబిడ్డను కాదా? అయితే వాళ్ళతోటి నువ్వు మాటలు పడవద్దు, కథద్దు. కొడుకులు సాయంత్రం వస్తారు కదా రాని, వచ్చినాక కూర్చొని మాట్లాడదాం తీయే. మాట్లాడినాక ఏదో ఒకటి డిసైడ్ అయ్యిదని తీయి. కొడుకులు ఏమంటారో కోడళ్ళు ఏమంటారో వాళ్ళ బుద్ధి. సరే సరే నా లడ్డుగాడు గిట్ల చిన్నబోయి మూతి పెట్టుకొని కూసుంటే నడవది. గిల్ల గిల్ల నవ్వుకుంటే ఇంట్లో తిరుగుతానే ఇంట్లో వచ్చిన దేవత తిరిగినట్టు అనిపిస్తుంది. అయితే వాళ్ళు రాకుంటా బనాయే చేయకుంటా బనాయే, కైకిళ్ళు పెట్టుకొని చేపించుకుందాం. నువ్వెందుకురా బాధపడతావు లడ్డు? లడ్డుగాడు బాధపడద్దు, నవ్వాలి. ఏది నవ్వు? ఏం నవ్వుడు ఏమోతి? ఇప్పుడు అన్నది సాయంత్రం అవుతుంది. లత, ఏ లత, ఇంత తొందర వచ్చిర్రేంది? తొందరనా? టైము 5 అవుతుంది సాయంత్రం. గిప్పటిదాకా పడుకున్నవేంది? అయ్యో 5 అవుతుందా అండి? మరేందనుకుంటున్నావు? అమ్మ బయట ఊడుస్తుంది, ఇంట్లో నువ్వున్నావు, శ్వేతున్నది, ఇద్దరు కోడళ్ళు ఉండంగా మా అమ్మను ఉడిపిత్తుర్రు. నేను చేయకపోతే మీ మరదలు చేత్తదా? చెయ్యది. ఇందుకేమైంది? ఏమవుడు కాదు, నాకు నడుము నొప్పి లేచింది తెలుసు కదా, మీకైనా ఎవరికైనా కూడా తెలుసు కదా. అయితే పొలం కలవడానికి మామయ్య రమ్మన్నాడట, అత్తమ్మ నన్ను రమ్మన్నది. రాను, నాకు నడుము నొప్పి లేస్తుంది అత్తమ్మ, ఈ రోజైతే మీరు శ్వేత పోర్రి, ఏమన్నా ఉంటే నేను రేపు కలుస్తా అని చెప్పిన. ఓ ఇక ఆమె నేనెందుకు పోతా, పెద్ద కోడలు నీ మెచ్చుకుంటావు, పెద్ద కోడలు మంచిదని చెప్తావు, నన్ను అజ్జెత్తావు ఇజ్జెత్తావు, నీ కొడుకుకు 2 లక్షలు పెట్టినావు, మాకు 2 లక్షలు ఇయ్యవా అని బాగా లొల్లి చేసింది అప్పుడు. అవునా? అవునండి, నాకైతే మస్తు కోపం వచ్చింది. నేను మేనదాన్నే కానీ నన్ను మేనదాని లెక్క చూస్తలేవు. పెద్ద కొడుకు అంటేనే నీకు ఇష్టం, నీ పెద్ద కొడుకు అంటేనే ఇష్టం, నీ పెద్ద కొడుకుకి పెద్ద కొడుకే పెడుతున్నావు అని బాగా లొలియేసింది. మాది మాకు ఏరుపోయి అని అన్నది. అమ్మని అట్లా అన్నదా? అవును, ఘోరంగా అన్నది. ఇక అత్తమ్మ ఇక ఏమనలేకపోయింది, చేన్లకు పోయింది ఇక అటే మామయ్య దగ్గరికి. వచ్చింది కదా ఊడుస్తుంది. అవునా? నేను ఎన్ని రోజుల నుండి చెప్తాను, చెప్పు నాకు నడుము నొస్తుంది నాకు నడుము నొస్తుంది అని. ఒక్క రోజన్నా నువ్వు హాస్పిటల్కి తీసుకుపోతలేకపోతివి. పోదాం లత, పోదాం.
పోదాం పోదాం అనుడే గాని పోవుడే లేకపాయే. తీసుకోపోతుంది రేపు గిట్లా. ఇక సప్పుడేక మనది మనం వండుకున్నదే నయ్యం. అది నెగలనియ్యది మనల్ని, మనమిన్నే ఏడ్తది. ఏమోలే ఇక. నువ్వేమో నల్లి సప్పుడు చేయవు, నీ తమ్ముడేమో ఉరుకులాడతాడు. వాళ్ళేమో ఇద్దరు ఉరుకులాడేటోళ్ళే. నువ్వేమో ఒకటనవు రెండనవు, వాళ్ళన్నదే సై సై అంటావు. అమ్మోళ్ళని ఎందుకు బాధపట్టుడే, మనం అంతగానం పెళ్లి చేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందని ఇప్పుడే వేరుపడి ఎవరిదాళ్ళు అండుకునుడు, వాళ్ళని దూరం చేసుకునుడు అవసరమా? అది నీ మరదలకు ఉండాలి. ఓ మేడం గారు, ఇప్పుడు పడుకున్నారేంది సాయంత్రం? పడుకోకపోతే ఏం చేయాలి? అగో ఏమైందే గంత కోపంగా ఉన్నావు? ఏం లేత్తి, ఈ ఇంట్లో అందరికి నేను పని మనిషి తీరు కనిపిస్తున్నా. పని చేస్తేనేమో మంచిదాన్ని, లేకపోతే చెడ్డదాన్ని. ఇక ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు పని చేసినా చేయకున్నా ఎప్పుడు మంచోళ్ళే. దేనికే ఏమైంది? ఏమవులేదులే. చెప్పే. పెద్ద కోడలు కాడ నడుము నొత్తుందట. పెద్ద కోడలు చేనులకు రాకున్నా ఏం కాదట గాని చిన్న కోడలు గట్టిగా బందవస్తుందట. చిన్న కోడలు మొత్తం పొలంలో పోయి పని చేయాలట. నువ్వేదైనా ఉంటే క్లారిటీగా చెప్పు, అర్థమైందా? అంతేగాని అట్లా ఇట్లా అని అనకు. అవన్నీ కాదు చెప్పేది, సప్పుడేగా మనకు వేరువయ్యి మనది మనము అండుకుందాం. ఎందుకే మనకు పెళ్ళై అంత కొడుతూ సంవత్సరం అయితలేదు, ఇప్పుడే వేరుపోయానంటే అమ్మ నాన్న ఏమనుకుంటారు? వాళ్ళు బాధపడరా? బాధపడులేదు గీదపడులేదు, అర్థమైతుందా? పొత్తులుండి మనం పని చేసుకుంటా ఉన్నాయన్ని మీ అన్నకు పెడతా అంటే మనం చూసుకుంటా ఉందామా చెప్పు? మొన్న పానం మంచిగా లేకపోతే ఆయనకు 2 లక్షలు పెట్టిర్రు. అవన్నీ నువ్వు అడగవా? మనకు 2 లక్షలు ఇవ్వను. అరే అన్నకైనా నాకైనా ఖచ్చితంగా అమ్మోళ్ళు పెడతారే. ఇప్పుడు ఆయనకు 2 లక్షలు పెట్టిర్రు, నాకు 2 లక్షలు ఇయ్యు అని అంటే అది కరెక్ట్ అవుతుందా? నువ్వు నేను చెప్పినట్టు మాట్లాడితేనే సై, లేకపోతే నేను అవ్వగారింటికి పోతా. తెలుసు కదా మా నాన్న గురించి. నేను పోయి అక్కడనే ఉంటా, నువ్వు ఇక్కడనే ఉండిగా. నువ్వేది అడగకపోతే వాళ్ళు మొత్తం మీది పోతారు. పెద్ద కోడలనేమో మంచి పేరు ఎత్తుంది బయట, చిన్న కోడలు అబ్బో చిత్రంగిది అది పనే చేయదన్న పేరు ఎత్తాంది మీ అమ్మ. అవునా? అవును, నేను ఎన్నోసార్లు ఇన్నా తెలుసా. సరేలే పోని. పూని అంటవేంది? పోని అడుగుదూపా. ఎవరి దారులకు వేరు పోతే మన భూమి మనం చేసుకొని బతుకుదాం. పొత్తుల భూమేనాయే, పొత్తుల సంపాదనేనాయే. అన్ని మీ అన్నకే చేసినట్టు పెట్టబట్టే. ఇంకెప్పుడు అడుగుతావు నువ్వు? శ్రీను, రాజు, రారే. ఎందుకో పిలుస్తాందేమే అమ్మ? ఎందుకు పిలుస్తాందో, ఎందుకు పిలిచినా కూడా నువ్వు ఒకటే మాట్లాడు, సరేనా? ఏమోదా నువ్వైతరా. ఏమైందమ్మా పిలిచినావు? ఏం లేదు కొడుక, ఏం చేయాలి? నీ భార్యకు పొలం పని కోదందా అనంటే నీ భార్యకు సాధన అయితే లేదు. నీ భార్యను పోదందా అనంటే నీ భార్య కూడా సాధన అయితే లేదు. పేరుపోయుర్రి అని అన్నమాట కదా చిన్న కోడలా? అవును అన్న మావయ్య, మీరు ఎప్పుడు నన్ను బ్లేమ్ చేయడానికే ఉంటారు కదా. మీకు అందరు మంచోళ్ళే గాని నేను ఒక్కదాన్నే చెడ్డదాన్ని. అవుతావా నువ్వు ఇప్పుడు? ఈ లొల్లద్దు ఏదద్దు కొడుకా. అది ఎత్తలేదని పని ఇది ఎత్తలేదు, ఇది ఎత్తలేదని పని అది ఎత్తలేదు. ఇద్దరు మంచి కూర్చుంటారు, మంచిగా చేసిన కొద్ది సప్పుడేక చూస్తారు, తింటారు, ఉంటారు. గిట్లయితే ఏడ సంసారం అనేది మీది కత్తది. ఒక్క కాడ ఆరండ్లు ఎంత మంచిగా ఉంటారు. నువ్వు ఇద్దరిని ఒక రకంగా చూసినాక అందరూ మంచిగానే ఉంటారు. నీకేమో పెద్ద కోడలు ముద్దాయే, చిన్న కోడలు వద్దాయే. నేను ఎప్పుడు దాన్ని ముద్దుగా చూసినా, నిన్నెప్పుడు వద్దన్నట్టు చూసిన్నే చెప్పే. మేనకోడలు అని నీకే ఎక్కువ మంచిగా చూసుకున్నా, నిన్నే అది చేసిన నేను. అది బయటదని దాని మీద అంత ప్రేమ లేదు గాని నీ మీద నాకు ఎక్కువ ప్రేమ ఉన్నది. ఏది మరి ఆ ప్రేమ ఏడ కనబడతలేదు. బయట చిన్న కోడలు ఏం పని చేయది, కూసున్న కాన్నే కూసుంటది. మొగడత్తే మొగని పట్టుకొని రూముల్నే ఉంటది. నేను ఎవరితో చెప్పిన్నో అని పట్టుకురాపోయే. మంది మాటలు పట్టుకొని ఎందుకే మార్మానం పోతారు? మంది మాటలు పట్టుకొని మార్మానం పోతానట, అచ్చ వరకు ఇల్లు కాలిపోయిందట. అట్లున్నది మీ శాస్త్రం. అడుగు, నువ్వు పైసల గురించి అడుగు. అన్నయ్యకు మొన్న హెల్త్ మంచి లేకపోతే 2 లక్షలు పెట్టిరు కదమ్మా, అవి కూడా పొత్తుల పైసలు అన్నట్టే కదా. మరి పొత్తులు ఉన్నప్పుడు మాకు కూడా 2 లక్షలు ఇయ్యాలి కదా మీరు. అవునా కొడుక, మీ అన్నయ్య దత్తంటే చూసుకుంటా ఉండమంటాను బిడ్డ. నీకు రేపటి రోజున ఏదైనా ఆపదత్తే మేము పెట్టుకోమా? కన్న తల్లి కన్న తండ్రి కాదా? కొడుకు పానాలు పోతున్నాయనంటే మేము ఆ పైసలు పెట్టుకొని కొడుకును మంచిగా చేసుకున్నది తప్ప బిడ్డ? తప్పు అని అంటలేనే అమ్మా. మరి వానికి 2 లక్షలు పెట్టినప్పుడు నాకు కూడా అదే 2 లక్షలు ఇస్తే అయిపోతుంది కదా. ఆన్నొక రకంగా నన్ను ఒక రకంగా యూసుడెందుకు? అరే నేను మాట్లాడితే అన్ని బయటకు వస్తాయి, కానీ ఎందుకు పోని అని ఊకుంటున్నా. నీకు కూడా ఎన్నో పెట్టిర్రు, నువ్వు బైక్ అని అదని ఇదని అంటే నీకు ఎన్నో కొనిచ్చిర్రు. నువ్వు అట్లా ఎన్ని కేసులు చేసినావు నీకు గుర్తుందా? బండోగనికి పెట్టి గుద్దుతే బండి వేయింది, ఆ కేసులో మనకి పైసలు కూడా కట్టినాం. మరి అవి నేను ఎందుకో అడుగుతలేను. చెప్పవేమ్రా, నాకు పెట్టినవు 2 లక్షలు అనగానే అయిపోయే. మరి నీకెన్ని పెట్టినావు అనేది నీకు గుర్తుకత్తలేదా? నీకు గుర్తుకొచ్చినప్పుడు నీ పెళ్ళానికి చెప్పత్తలేదా? మరి నాకు కూడా పెట్టిర్రే పెళ్ళావా అని? అది జమాన్లనాయే. జమాన్లు అయితేంది ఏదైతేంది, అన్నకు
శనిగిన నెక్కరేసినా కూడా తొడుక్కొని బడికి వేండు. నువ్వు అట్లా ఓకపోదువు, ఇది శనిగింది నేను ఇది వేసుకోను అని మంచి మంచి కొత్త కొత్త బట్టలు వేసుకొని నువ్వు పోదువు. దానికంటే ఎక్కువ నిన్ను చూసినాం, నీకు పెట్టినాం, చిన్నోడని నిన్ను గారాబం చేసినాం. నువ్వేదంటే అది కొనిచ్చినావు. ఆయనకి ఏం కొనిచ్చినావు? ఈ వారకు మనకి బండి కూడా కొనియలే. మన అత్తగారు కొనిచ్చుకుంటే వాడు బండి మీద పోతాండు అత్తాండు. నీకు ₹1,00,000 పెట్టి బండి కొనిస్తే దాన్ని నాశనం చేతివి. అవన్నీ కాదు, అవన్నీ అట్లా అనుకుంటే బొచ్చడత్తాయి. మొన్ననే 2 లక్షలు పెడితిరి, ఆ 2 లక్షలు మాకు ఇయ్యరా? ఇచ్చిరద్దు, ఈ కథద్దు. అవునే, నేను చెప్పేది ఇంటవా? మన బుక్కడేందో మనం వండుకుందాం, సర్దాం. ఏరు పోసే ఎవరి భూమి వానికి వారేసే మన పేరు మీద ఇంత ఉంచుకుందాం. ఎవడెట్లా చేసుకుంటాడో చేసుకోని. ఇక మనకెందుకు టెన్షను? వీళ్ళకు ఎయ్యాలే, అన్ని తీర్లు తెచ్చి పెట్టాలే ఇంట్లో. ఎవరన్నా ₹1 ఇత్తుర్రా, నానాయిగా పట్టని వీడు ₹1 ఇత్తుండా, నానాయిగా పట్టని వాడు ₹1 ఇత్తాండా. నేను మంచిగా తెచ్చిపెట్టే కొద్ది తినుకుంటా ఉండకనట గిట్ల లొల్లి పెట్టుకోబడుతుంది. ఎవరని చూస్తే బయట ఇజ్జత్ పోతుంది. నరసన్న కోడళ్ళట, కొడుకులట, గిట్లనట అని. ఆ పేరు నాకు అవసరం లేదు. ఇన్ని రోజులు నేను ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నా. పెద్దోడా ఏరు పోతా, మీరు అండుకోర్రి, మీ భూమి మీకు వంచిత్తయిగా. ఎందుకమ్మా ఇప్పుడే? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? మాకు పెళ్ళయి సంవత్సరం అయిపోయింది కంతే, వాళ్ళకి ఇంకా పెళ్ళయి సంవత్సరమే అయితలేదు, ఇప్పుడే ఏరు పడగొడతా అని అనబడితివి. ఈ పెళ్ళానికి ఆని పెళ్ళానికి ఉండే మరి వేరు పడగొడితే మాది మేము చేసుకుంటామని. నాకేం లేదత్తమ్మా అట్లా. ఇక నాకే ఉంది కావచ్చు మరి. నీకు లేకపోతే మరి ఎందుకో పొలంలోకి పని చేస్తలేవు? కొంచెం పెద్ద చిన్న అనేది చూసుకొని మాట్లాడాలి శ్వేత. పెద్దోళ్లకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకోవాలి. నేను మంచిగానే మాట్లాడుతున్నా బావా. ఉన్నది ఉన్నట్టు అంటే గట్లనే ఉంటది గాని. ఇంకేంద్రా శ్రీను, వేరు వస్తా నీకు ఓకేనా? ఏమో అమ్మా, ఇక నీ ఇష్టం వాళ్ళ ఇష్టం, నేనేం చేస్తా చెప్పు. మీ ఇద్దరు అడగాలి, మీ ఇద్దరు సై అంటేనే నేను వేరు పోతా. నా బాధ్యత అనేది తీరిపోయింది బిడ్డ. ఇక మిమ్మల్ని 9 నెలలు మోసినా, కన్నా పెంచినా, మీకు ఏదంటే అది కొనిచ్చినా, మీకు తానం పోసినా, మీ ముడ్లు కడిగినా, మిమ్మల్ని బడికి పంపించినా, కాలేజీకి పంపించినా, మీకు పెళ్లిళ్ళు చేసిన. ఇక పెళ్లి చేసేదాకానే నా కొడుకు. పెళ్లి చేసినాక పెళ్ళ వచ్చినాక ఇద్దరు ఒకటైనాక వద్దు ఎవరి దాన్ని ఉందామని అనుకుంటారు. ఎవలకు వాళ్ళకు పెళ్లి చేసినా ఇంకేందిగా వేరు పడదామని అనుకుంటుర్రు. పడుర్రి బిడ్డ పడుర్రి, మీ బుక్కడి మీరు వండుకొని తినుర్రి. మాకు సాతనైన రోజులు మా బుక్కడి మేము వండుకుంటాం. ఒకరికొకరం ఎట్లనో సత్తం. అమ్మా నువ్వు గట్లా ఎందుకు బాధపడుతున్నావే? బాధ అనిపిస్తుంది కదా కొడుక. ఇన్ని సంవత్సరాల నుండి మీకు వండినా పెట్టినా, మిమ్మల్ని చూసుకున్నా, మిమ్మల్ని అరికాలకు ముళ్ళు అంటకుంటా కాపాడుకుంటా వచ్చిన ఈ రోజున భూమి పైసలు అని పైసల గురించి భూమి గురించి లొల్లిలు పెట్టుకుంటా కాబడుతుంది. దొంగ ఏమన్నా నెత్తి మీద పెట్టుకొని కొంటపోతాంరా. ఉన్నన్ని రోజులే నాదంటే నాది. అదే ఇద్దరు అన్నదమ్ములు ఒకటై మంచిగా కూడుండి మంచిగా చేసుకొని ఇద్దరు మంచిగా ఉంటే మాకెంత మంచిగా అనిపిస్తుంది. అయితే బిడ్డ, ఇది మీకు ఎత్తం ఎట్లన్నా బతుకుర్రి బాన్సను. రే అమ్మ గింత బాధపడతా అంటే సప్పుడు ఎత్తలేవేంద్రా నువ్వు? ఏం సప్పుడు చేయాలనే అన్న, ఇంకా వాళ్ళే చెప్పబట్టి వేరు పోతామనని. శ్వేత అన్నదట వాళ్ళు అంటుర్రు. శ్వేత అనకపోతే వాళ్ళు ఎందుకు అంటారు? వాళ్ళకి ఏం బరువు అవుతుందని అంటారు. ఇన్ని రోజుల నుండి పెట్టుకుంటా వస్తలేరా? పెళ్ళయి అంత కొడితే 5-6 నెలలు అయితే లేదు, ఇప్పుడే వేరువై అని అంటున్నావు శ్వేత. మీ అమ్మను, మీ నాన్నను, మీ అన్న గట్లనే అన్నడా? గట్లనే ఇప్పుడు వాళ్ళు వేరుంటుర్రా? ఆడంటే ఒక్కోడు, ఒక్కడైతేంది, ఇద్దరైతేంది. మీ అమ్మ మీ నాన్న నుండి మీ అన్న వేరు పోతే వాళ్ళ బాధ ఎట్లుంటది? ఒక ఆడపిల్లగా నీకు తెలుసా తెలియదా? ఇప్పుడు మా అమ్మకి ఆడపిల్లలు లేరు, మేమే ఇద్దరం కొడుకులం. మీరు ఇద్దరు బిడ్డల లెక్క ఉండాలి. మా అమ్మని మంచిగా చూసుకోవాలి, మా నాన్నని మంచిగా చూసుకోవాలి. ఏదన్నా ఉంటే గిది కాదు కదా అని ఆయన అడిగినది ఎత్తాడు, నన్ను అడిగినది ఎత్తా. ఏదో ఈ ఎప్పటికీ కలిసి అయితే ఉండలేం కదా. ఏదో ఇంత అయ్యో ఎవరన్నా చూస్తే నవ్వకుండా పెళ్ళయి ఇన్ని రోజులు అయితే లేదు వేరుపడ్డరు అని ఎందుకు మన మీద ఏడవాలి అందరూ? నీకు అక్క ఉంటే ఆమె తోటి మంచిగా ఉండపోదువా? లతను కూడా అదే అక్క అనుకొని మంచిగా ఉంటే ఏమైతుంది? ఆమె నన్ను చెల్లె లెక్క చూసిందా ఎప్పుడన్నా? నువ్వు ఎందుకు చూడలేదు చెప్పు, నేనేం తక్కువ చేసినా నీకు? మీరు లొల్లి పెట్టుకోకుర్రి, అద్దు అవసరం లేదు. ఇక మీ పని మీరు చేసుకోర్రి, మా పని మేము చేసుకుంటాం. ఇక నలుగురు నోట్లు ఉంచినా మంచిదే, ఏమైనా మంచిదే. ఇక ఒక్క కాడుండి కొట్లాడుకునే బదులు ఎవ్వరి దాళ్ళు అనుకోర్రి బిడ్డలారా. ఈ పెళ్ళం నీకెక్కిచ్చుడు, ఈయన పెళ్ళం ఈయనకెక్కిచ్చి అన్నదమ్ములు మీరిద్దరు కొట్టుకునుడు ఇవన్నీ మేము చూడలేము. ఆలోచించుకొని మాకు ఏదనేది చెప్పుర్రి రాత్రి వరకు. సరే తీ అమ్మా, నువ్వు బాధపడకే. అమ్మా ఎందుకు బాధపడతానవే? ఎంతైనా బాధే ఉంటది
ఏమున్నది కొడుక వాళ్ళే వేరు పోయుర్రి అనబట్టే బిడ్డ మీకెందుకు బాధ ఎవరు వాళ్ళు వేసుకుంటే అప్పుడు ఏర్పడుతుంది. నాకైతే ఇష్టం లేదమ్మా వేరు పోసుడు. ఎప్పటికైనా తప్పది, కానీ ఇప్పుడే వేరు వాడు నాకైతే ఇష్టం లేదు. చెరొక్కలకు ఎవరో ఒక్కరు పిల్లలైనాక వేరు పడితే అయ్యే పోతుంది. వాళ్ళకంతున్నప్పుడు తప్పదు కదా, ఆలోచించుకొని ఎప్పుడు బిడ్డ వీళ్ళకు పని వేయాలి, వీళ్ళతోటి నేను మాటలు పడాలి. నాకేం దచ్చిన బాధ అంటే తీరలడ్డు, నువ్వు బాధపడకు. చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమోనే, ఏం ఆలోచించడో అర్థమైతలేదు. మన పెళ్ళయ్యి 6 నెలలు అవుతుంది కరెక్టు. ఇప్పుడే వేరు పోయమని నువ్వు ఎట్లా అడిగినవే? కొంచెమన్నా బుద్ధున్నదా? కాదండి, ఇప్పుడు పొత్తులుండి మనం పని చేసుకుంటా వాళ్ళకు విట్టుడు ఏంది చెప్పు, నీకేమో అర్థం కాదు. మున్ను నాన్న బాధపడబట్టే. ఆగు, కొన్ని రోజులు ఆగు. వాళ్ళకు మనకు పిల్లలు అయినాక మనం ఏరు పడదాం. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఒకవేళ కన్ఫర్మ్ అయినా కూడా మీ అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటావు, వదిన కూడా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసుకోవాల్సింది ఎవరు మమ్మల్ని? మా అమ్మును మా నాన్ననే కదా. చెప్పు, కొళ్ళు కానీ తర్వాత వేరు పడదాం గాని. సరే నీ ఇష్టం, ఇక నేను చెప్తింటావా? అమ్మా, ఇంద్రా అన్నం తినవానే? అన్నవాదేదద్దు, ఇరువు తినిపోర్రి. పా అమ్మ తిందువు. సాయంత్రం అన్నయ్య అమ్మ అన్నం తినేదట్నా? ఏమో అద్దంటుంది కదా. అమ్మ లెవ్వే తిందువు. అద్దు బిడ్డ, మీరు తినిపోర్రి, మీరు తింటే నేను తిన్నట్టే. గట్ల అంటున్నవేందే అమ్మా? మేము ఏరు పడం ఏది పడమమ్మా. ఏదైనా అన్నయ్య కోలు పుట్టినాక నా కోలు పుట్టినాక అప్పటి వరకు చూద్దాం గాని ఇప్పటి నుండి మనం మంచిగానే ఉందామే. అద్దు బిడ్డ, నేను మిమ్మల్ని ఏమంటలేను. మీ భార్య లేపినట్టే మీరు ఇనుర్రి, మంచిగా బతుకుర్రి. మా కండ్ల ముంగట మీరు మంచిగా బతుకుతే నాకు చూడాలని కోరిక, గంతే. మీరు మంచిగా బతకాలి గంతే. అత్తమ్మా, అన్నం తిందాందా? ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్టే ఇంటందా అత్తమ్మా. మనసులా ఏమి పెట్టుకోకు. రోజుల దాకా మాకు ఏరు ఓసులు లేదు, ఏది లేదు. అందరం కలిసే ఉందామమ్మా. ఓ బిడ్డ, ఈ కలిసి ఉండు ఉంటాం, కానీ మనస్పర్ధాలు వచ్చి ఎక్కడికో లొల్లీలయ్యి దూరం అయిపోతాం. ఏరువాడి ఎవ్వళ్ళు మంచిగా బతికిందే నయ్యం. ఇప్పుడు అద్దు తీయత్తమ్మా, వాళ్ళన్నా ఒకరు పుట్టినాక వేరు వద్దు గాని ఏది అద్దత్తమ్మా, మంచిగానే ఉందాం. అందరం కలిసి ఉందాం అత్తమ్మా. నువ్వు తినకుంటా ఉంటే మాకు కూడా తినబుద్ధి కాదు. తిందాం, మీరు తినిపోర్రే, నేను తర్వాత తింటా. లే అమ్మా, నువ్వులే, అందరం కలిసే తిందాంలే. ఓ బిడ్డ, ఏ కన్న తల్లి కన్న తండ్రికైనా కూడా కడుపులో పుట్టినోళ్ళు మంచిగా ఉండాలి, అందరం మంచిగా కలిసి మెలిసి ఉండాలని ఉంటది. కానీ ఈ రోజులల్లా భార్య లచ్చుడితోటే కొడుకుల మనసులు మారిపోతున్నాయి. పేరు పడ్డా కూడా భార్య భర్తలు మంచిగుండి తల్లిదండ్రిని మంచిగా చూసుకోవాలి. నువ్వైనా సరే, అన్నయ్య అయినా సరే. పిల్లలు వచ్చారు కదా అని తల్లిదండ్రులను మర్చిపోవద్దు. ఏం లేకపోతే మీరు ఎక్కడోళ్ళురా? మేము 9 నెలలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నొప్పి వచ్చినా మిమ్మల్ని మోసి కానీ పెంచింది మిమ్మల్ని. మీకు పిల్లలు రాగానే అయ్యావని వదిలిపెట్టాలని కాదు, జీవితాంతం ఎప్పటికీ మమ్మల్ని మీరు చూసుకుంటారనే ఆశతోటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మిమ్మల్ని సాదుకుంటా అత్తం. మీరు బుక్కడ పెట్టకున్నా మంచిదే, గాని మా కళ్ళ ముంగట మీరు మంచిగా సంతోషంగా ఆనందంగా మంచిగా మాట్లాడితే మాకు అదే చాలు. సరే అమ్మా, నువ్వెప్పుడు బాధపడకే. నా భార్యది తప్పైనా క్షమించు. ఆ భార్యది తప్పైనా కూడా క్షమించమ్మా. అత్తమ్మా, నన్ను క్షమించు. మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టుంటే నన్ను కూడా. అత్తమ్మా, సరేలే, ఇంతకంటే సంతోషం ఏది లేదు. పదండి తిందాం. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక రేపటి నుండి అయితే కొత్త సిరీస్ అనేది స్టార్ట్ కాబోతుందన్నమాట. మరి ఆ సిరీస్ నేమ్ ఏంటి, ఏం కథ అనేది అయితే రేపే వస్తుంది. రేపు ఖచ్చితంగా మన సిరీస్ కోసం చూడండి. మధ్యాహ్నం 2 గంటలకు కొత్త సిరీస్ అనేది స్టార్ట్ కాబోతుంది, అలాగే రియల్ స్టోరీ అన్నమాట. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.